కొద్ది గంటల ముందు యుఎస్ఏ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ కమాండర్ బ్రాడ్ కూపర్ మీడియా ముందుకొచ్చి ఇరాన్ యొక్క షాహెద్ బఘేరి అనబడే అతిపెద్ద డ్రోన్ క్యారియర్ అండ్ మిజైల్ క్యారియర్ షిప్ ను హర్మూజ్ లో ముంచేశాము అని చెప్పి ప్రకటించాడు. ఈ ఇరాన్ షిప్ యొక్క సైజ్ రఫ్లీ వరల్డ్ వార్ II ఎరాలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లా పెద్దగా ఉంది అని చెప్పాడు. ఈ వీడియోలో బఘేరి మునిగిపోతున్న దృశ్యాలు చూడవచ్చు. సెంట్కామ్ రిలీజ్ చేసిన అఫీషియల్ అన్క్లాసిఫైడ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ ఇవి. ఇరాన్ కు చాలా పెద్ద ఎదురు దెబ్బ ఇది. ఎందుకంటే షాహెద్ బఘేరి అనేది మర్చెంట్ షిప్ నుండి మాడిఫై చేసి తయారు చేయబడింది. ఇందులో 590 ఫీట్ రన్వే ఉంటుంది. ఇక్కడ నుండే షాహెద్ డ్రోన్స్ టేక్ ఆఫ్ అయ్యేవి. ఈ షాహెద్ బఘేరి ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర ఉంటుంది. ఇన్ని రోజులు ఇక్కడ నుండే ఎక్కువగా జీసీసీ దేశాలపై ఎస్పెషలీ దోహా, అబుదాబి, ఖతర్, బెహ్రీన్ పై డ్రోన్స్ దాడులు జరిగేవి. షాహెద్ బఘేరి లేచిపోయింది. ఇక ఇరాన్ డ్రోన్ దాడులు చేయడం మానేస్తుందా అంటే నో, వేరే చోటి నుండి దాడి చేస్తుంది. ఈరోజు రాత్రి ఎక్కడ ఎప్పుడు దాడి చేస్తుంది అనేది తెలియాలి. పెళ్లి కొడుకుల్లా రెడీ అయ్యి జీసీసీ దేశాలపై ప్రతి రాత్రి ఇరాన్ సైనికులు పడుతూ ఉంటారు. నిన్న రాత్రి కువైట్, అబుదాబి, బెహ్రీన్ పై దాడి చేశారు. ఈ రోజు రాత్రి ఎవరికి స్పాట్ పెట్టారు అనేది ఎవరికీ తెలియదు. ఈ షాహెద్ బఘేరి షిప్ లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సెన్సార్స్ ఉంటాయి. చాలా అడ్వాన్స్డ్ గానే ఉంటుంది. దీని కింద హాస్పిటల్, సాకర్ ఫీల్డ్ కూడా ఉందంట. ఇది ఫ్రంట్ లైన్స్ లో వాడేవారంట. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఫస్ట్ టైం అరేబియన్ మహాసముద్రానికి వచ్చింది కదా, అప్పుడే అలీ ఖమేని షాహెద్ బఘేరి ద్వారా అబ్రహాం లింకన్ ను ధ్వంసం చేస్తా అన్నట్లు మాట్లాడారు. ఇరాన్ నేవీ యొక్క 30 షిప్స్ ను కూడా యుఎస్ఏ సంక్ చేసింది, ముంచేసింది అని సెంట్కామ్ చెబుతోంది. ఇరాన్ దగ్గర దాదాపు 90 షిప్స్ ఉన్నాయి. 30 షిప్స్ ధ్వంసం అయితే 60 షిప్స్ బ్యాలెన్స్ ఉంటాయి అన్నమాట. ఈ షాహెద్ బఘేరిను డ్రోన్ మాన్స్టర్ అని పిలిచేవారు. ఈ షిప్ లో డ్రోన్స్ ఫ్లై అవ్వడానికి స్కై జంప్ కూడా ఉండేదంట. షాహెద్, మొహైర్, అబాబిల్ వంటి డ్రోన్స్ ను ఇక్కడ నుండే ఫైర్ చేసేవారు. బైసీ షాహెద్ బఘేరి ద్వారానే బెహ్రీన్, ఖతర్ పై ఈజీగా టార్గెట్ చేశారంట. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కు ఆనుకొని ఎన్ని దేశాలు ఉంటాయో అన్ని దేశాలపై దీని నుండే దాడి చేశారు. అఫీషియలీ షాహెద్ బఘేరి ఇస్ డౌన్ నో. రష్యా ఇంతవరకు ఈ యుద్ధంలో దూరలేదు, పుతిన్ బోనీ చేయలేదు అనుకున్నాం కదా. ఫైనలీ యుఎస్ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ ఒక పెద్ద న్యూస్ ను బ్రేక్అవుట్ చేసింది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఏమని ప్రచురించింది అంటే రష్యా ఇరాన్ కు రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేసిందంట. మొన్న సౌదీ అరేబియాలో ఉన్న సిఐఏ ఆఫీస్ ను లేపేశారు కదా, ఆ సిఐఏ ఆఫీస్ యొక్క లొకేషన్ ను రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్స్ ఇరాన్ కు ఇచ్చారంట. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇచ్చారంట. యుఎస్ఏ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, యుఎస్ఏ ఆయిల్ ట్యాంకర్స్ పర్షియన్ గల్ఫ్ లో ఎక్కడ వెళ్తున్నాయి, దాని యొక్క కోఆర్డినేట్స్ రష్యా ఇరాన్ కు ఇచ్చిందంట. ఈ కోఆర్డినేట్స్ తోనే ఇరాన్ యుఎస్ఏ షిప్స్ పై దాడి చేసింది అని సిఐఏ ఆరోపిస్తోంది. అంతేకాదు యుఎస్ఏ ఫైటర్ జెట్స్, B-2 బాంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ పార్క్ అయ్యాయి, మిడిల్ ఈస్ట్ లో ఎక్కడ రాడార్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి లైక్ పోర్ట్రేట్, పాన్సిర్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా రష్యా ఇరాన్ కు ఇచ్చింది. దీన్నే శాటిలైట్ సర్వేలియన్స్ రియల్ టైమ్ డేటా అంటారు. రష్యా ఇరాన్ కు సిగ్నిట్ ఇన్ఫో కూడా ఇచ్చిందంట. సిగ్ ఇంట్ అంటే యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ కమాండర్స్ వార్ టైంలో కమ్యూనికేట్ అయ్యే మెసేజెస్ ను, రేడియో సిగ్నల్స్ ను ఇంటర్సెప్ట్ చేసి రష్యా ఇరాన్ కు ఇచ్చింది. షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మధ్య జరిగే సంభాషణలు కూడా రష్యా ఇరాన్ కు ఇచ్చింది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా కూడా షాహెద్ డ్రోన్స్ నే వాడుతుంది కాబట్టి రష్యాకు దీన్ని ఎలా ఎక్కడెక్కడ వాడాలి అనే ఎక్స్పీరియన్స్ బాగా ఉంది. క్రికెట్ లో ఒక బ్యాట్స్మన్ కి ఫామ్ ఎలా ఉంటుందో రష్యాకు కూడా ప్రస్తుతం యుద్ధంలో ఫామ్ అలా ఉంది అనమాట. 4 years నుండి యుద్ధం చేస్తున్నారు. పుటిన్ కు మూడు వస్తే యుక్రెయిన్ ఉతుకుతూ ఉంటాడు. రష్యా యుద్ధ భూమిలో దిగకపోయినా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇరాన్ కి ఇస్తోంది. రష్యా దగ్గర రీకాన్సెన్సస్ అండ్ శాటిలైట్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ టెక్నాలజీ ఉంది. శాటిలైట్స్ ద్వారా హై క్వాలిటీ ఇమేజెస్, యుఎస్ఏ బేసెస్ యొక్క లొకేషన్స్ అన్ని రష్యా ఇరాన్ కి ఇస్తోంది. రష్యన్ వార్ ఎక్స్పర్ట్ డారా మస్సకోట్ ఏమంటున్నారు అంటే గత 4 రోజుల నుండి ఇరాన్ ప్రిసైజ్ గా యుఎస్ఏ రాడార్స్, కువైట్ లో ఉన్న యుఎస్ఏ క్యాంప్స్ పై చేస్తున్న దాడి చూస్తూ ఉంటే, యుఎస్ఏ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పై ఇంత ప్రిసైజ్ గా ఇరాన్ హిట్ చేయడం చూస్తూ ఉంటే రష్యన్ శాటిలైట్స్ అండ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది అంటున్నారు. ఇవి మిడిల్ ఈస్ట్ లో నిఘా నుంచుతూ ఉంటాయి. ఈ రోజు సర్గేవ్ లావ్రోవ్ రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఏమంటాడు అంటే రష్యా, ఇజ్రాయెల్ ఈ ఇద్దరు ఇరాన్ పై విజయాన్ని సాధించకుండా మేము చూసుకుంటాము, ఎంత దూరానికైనా వెళ్తాము అని చెప్పి ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేయకుండా మేము చూసుకుంటాము అన్నట్లు రష్యా హామీ ఇచ్చింది. ఇరాన్ యుఎస్ఏ మిలిటరీ బేసెస్ పై దాడి చేసిన శాటిలైట్ ఇమేజెస్ ఇక్కడ చూడండి. ఇంత ప్రిసైజ్గా ఎలా హిట్ చేశారు. సంబడీ ఈజ్ బిహైండ్. ఖతర్లో 8,000 కోట్ల విలువ గల రాడార్ను లేపేశారు. ఆ రాడార్ దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో వచ్చే ఎనిమీ ఆబ్జెక్ట్స్ ను ఇంటర్సెప్ట్ చేసేదంట. ఇరాన్ నిన్న రాత్రి ఇజ్రాయెల్ పై
క్లస్టర్ బాంబ్స్ ను ప్రయోగించింది. ఈ వీడియో ఒకసారి చూడండి. పాత సినిమాల్లో బాణాలు ఎలా వెళ్తాయి, బాహుబలి సినిమాలో కూడా ఇలాంటి ఒక సీన్ చూసే ఉంటారు. దీన్ని ద వెపన్ దట్ స్ప్లిట్స్ ఆన్ స్కై అంటున్నారు. ఈ మిజైల్ వన్స్ ఫైర్ అయిన తర్వాత ఫస్ట్ సింగిల్ మిజైల్ లాగానే వెళ్తుంది. ఆకాశంలో వెళ్లి టార్గెట్ కు దగ్గరగా వెళ్లి 20 నుండి 30 చిన్న చిన్న బాంబ్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఈ స్ప్లిట్ అవ్వడాన్నే క్లస్టర్ అంటాం. ఒక పెద్ద ఏరియా మొత్తాన్ని ధ్వంసం చేసే విధంగా ఎలా వెళ్తున్నాయో చూడండి. ఈ మిజైల్ ను చూస్తే సైకలాజికలీ మనుషులు చచ్చిపోతారు. ఈ క్లస్టర్ బాంబ్స్ ను ఇజ్రాయెల్ ఫినాన్షియల్ సిటీ అయిన తెల్ అవీవ్ పై విసురుతున్నారు. యాక్చువల్లీ ఈ బాంబ్స్ ను వాడడం అనేది వార్ క్రైమ్. ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ పై వార్ క్రైమ్ చేస్తుంది అంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై వార్ క్రైమే చేస్తోంది. ఈ బాంబ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా మొత్తాన్ని, అంటే ఒక స్ట్రీట్ మొత్తాన్ని లేపేస్తాయి. ఇట్స్ నాట్ అన్ కన్వెన్షనల్ వార్ఫేర్. దేర్ ఈజ్ అన్ గ్లోబల్ ట్రీటీ. అదేంటి అంటే కన్వెన్షనల్ ఆన్ క్లస్టర్ మునిషన్ అని. ఈ ట్రీటీలో 110 దేశాలు సైన్ చేశారు. అయితే యుఎస్ఏ, ఇరాన్, రష్యా సైన్ చేయలేదు. యాక్చువల్లీ క్లస్టర్ బాంబ్స్ ను వాడకూడదు. ఇది వార్ క్రైమ్ కిందకు వస్తుంది. యుద్ధ సమయంలో అంబులెన్స్ పై దాడి చేయకూడదు. యుద్ధ సమయంలో కెమికల్ వెపన్స్ ను వాడకూడదు. యుద్ధ సమయంలో న్యూక్స్ ను వాడకూడదు. ఇరాన్ లో ఒక అంబులెన్స్ తిరుగుతుంది అనుకోండి, పైన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ ఉంది, అంబులెన్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేయకూడదు. దిస్ ఈజ్ అ రూల్. క్లస్టర్ బాంబ్స్ రూల్ కు విరుద్ధంగా ఉన్నాయి. ఈ యుద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది అర్థం కావడం లేదు. ఈ రోజు రాత్రి ఏం జరుగుతుంది అనేది తెలియదు. 2-3 గంటలకు అప్డేట్ ఇస్తారు. 90 తాగి వెళ్తారు. వీళ్ళు టార్గెట్ చేసేదే జీసీసీ దేశాలపై. దుబాయ్, అబుదాబి, బెహ్రీన్, దోహా, కువైట్ సిటీ, లేదు అంటే ఒమాన్. మస్కట్ పై ఇంతవరకు దాడి చేయలేదు. మేబీ దాడి చేయొచ్చేమో. ఈ రోజు ఇజ్రాయెల్ 15th వేవ్ ఆఫ్ అటాక్స్ ను లాంచ్ చేసింది. ఈ రోజు అలీ ఖమేనీ గారి బంకర్ సిటీను ఇజ్రాయెల్ 1 కాదు 2 కాదు 50 యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఈ వీడియో చూడండి. ఈ బంకర్ యాక్చువల్లీ అండర్ గ్రౌండ్ సిటీ. దీని కింద కమాండ్ సెంటర్, మీటింగ్ రూమ్స్, హైడింగ్ రూమ్స్, బెడ్రూమ్స్ అన్నీ ఉన్నాయంట. ఇక్కడ అలీ ఖమేనీ గారు మీటింగ్ చేసేవారు. యాక్చువల్లీ ఈయన ఇక్కడ నుండే వార్ ప్లాన్స్ వేసేవారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ 15 వేవ్ ఆఫ్ స్ట్రైక్ చేస్తే ఇరాన్ 19 వేవ్స్ ఆఫ్ స్ట్రైక్ చేసింది. సో ఈ వేవ్స్ ఆఫ్ స్ట్రైక్ సెంచురీకు చేరుకున్నా చేరుకోగలదు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, ఇరాన్ ఇద్దరూ స్ట్రాంగ్ గా ఉన్నారు. యుఎస్ఏ న్యూట్రల్ గా ఉండి ఇజ్రాయెల్ కు సీక్రెట్ గా సపోర్ట్ చేసి ఉంటే బాగుండేదేమో. యుఎస్ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తోంది, నో డౌట్. ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో యుఎస్ఏ బేసెస్ పై దాడి చేయడం వల్ల అమెరికన్ ఆర్మీకు చెడ్డ పేరు వస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టాడు, ఇరాన్ అన్కండిషనల్లీ సరెండర్ అవ్వాలి, ఇరాన్ తో డీల్ ఉండదు, చర్చలు చేసేది లేదు అన్నాడు. ఇరాన్ లో కొత్త లీడర్ ను యుఎస్ఏ ఆలీస్ నియమిస్తారంట. ఇరాన్ ను తిరిగి యుఎస్ఏ కడుతుంది, వి విల్ రీకన్స్ట్రక్ట్ ఇరాన్ అని చెప్పి ట్వీట్ పెట్టాడు. ఒక ఇంటర్వ్యూలో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచీకు యాంకర్ క్వశ్చన్ అడుగుతాడు, యుఎస్ఏ ఇరాన్ ను ఇన్వేడ్ చేస్తుందంట, గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తుందంట, నీకు భయంగా ఉందా అని అడిగితే వీఆర్ వెయిటింగ్ ఫర్ యుఎస్ఏ అని అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు అబ్బాస్. అగ్రరాజ్యం అమెరికాకు ప్రెసిడెంట్. ఈ ఇయర్ అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ $1.5 ట్రిలియన్. డొనాల్డ్ ట్రంప్ April 2, 2025 నుండి అందరినీ ఉతుకుతున్నాడు. టారిఫ్లు అంటాడు, వాళ్ళతో ఆయిల్ కొనొద్దు అంటాడు, వీళ్ళతోనే కొనాలి అంటాడు. అందరికీ టర్మ్స్ డిక్టేట్ చేసే డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ వార్నింగ్ ఇచ్చాడు అంటే దీనికంటే షేమ్ ఎక్కడ ఉండదు. ఇండియాకు ఇజ్రాయెల్, ఇరాన్ ఇద్దరూ మిత్ర దేశాలే. యుఎస్ఏ పరువు పోతే మనకు కూడా హ్యాపీ. యాక్చువల్లీ వెస్ట్ యూరోప్ దేశ నాయకులు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉండి ఉంటారు. వెస్ట్ యూరోప్ దేశాలపై కూడా 20% టారిఫ్ వేశాడు. వెస్ట్ యూరోప్ దేశాలకు సత్తా లేదు, బాల్స్ లేదు అన్నట్లు ట్రంప్ కామెంట్ చేశాడు. జెలెన్స్కీను కామెంట్ చేశాడు. అందరినీ తడుక్కున్నాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పరువు పోతూ ఉంటే అందరూ ఒక మూలన కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు యుఎస్ఏ ఒఫీషియల్ దొమ్ము పొగురు చూడండి. ఇండియన్ గడ్డ మీద నిలబడి ఏమంటాడు అంటే, చైనా లాగా ఇండియాను తయారు చేయము, చైనా మాతో టెక్నాలజీ దొంగలించి మమ్మల్నే కొన్ని విషయాల్లో దాటేసింది, వి వాంట్ టు కంట్రోల్ ఇండియా అన్నట్లు మాట్లాడాడు. యుఎస్ఏ బుల్లింగ్ యాటిట్యూడ్ చాలా మందికి నచ్చదు. సో ఈ విధంగా ఒకవేళ అమెరికా ఇరాన్ ను ఓడించినా కూడా ఆల్రెడీ అమెరికా పరువు పోయింది. ఈ వీడియో చూడండి. ఇరాన్ సైనికుడు ఏమంటాడు అంటే, ఖమేనీ మరణం తర్వాత యుఎస్ఏ, ఇజ్రాయెల్ మా యొక్క మిలిటరీ బేసెస్ ను ధ్వంసం చేశాయి, ఇట్స్ ఆల్ మెస్, ఇరాన్ కమాండర్స్ అందరూ దాక్కున్నారు, డ్యూటీకు రావడం లేదు, రిపోర్ట్ చేయడం లేదు అన్నట్లు మాట్లాడారు. యాక్చువల్లీ దిస్ ఈస్ ట్రూ. యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ యొక్క దాదాపు 2000 మిలిటరీ బేసెస్ అండ్ మిలిటరీ టార్గెట్స్ పై దాడి చేశారు. 2000 అండర్ గ్రౌండ్ మిజైల్ లాంచర్స్ ద్వారా దాడి చేస్తున్నారు. అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకు తెలియదు. నిన్న వీడియోలో కుర్దిష్ ఫైటర్స్ ను సిఐఏ, మొసాద్ రంగంలో దింపి ఇరాన్ లో కూకు ప్లాన్ చేశారు అని చెప్పా కదా. ఆల్రెడీ ఇరాన్ రంగంలో దిగి ఇరాక్ లో ఉన్న కుర్దిష్ డెమోక్రటిక్ పార్టీపై దాడి చేస్తోంది. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి అంటే,
ఒకవేళ కుర్దిష్ ముస్లిం ఫైటర్స్ గనుక ఆర్మ్డ్ రెవల్యూషన్ చేయడానికి రంగంలో దిగారు అనుకుంటే మేము డైరెక్ట్ గా కుర్దిష్ ప్రజల్నే టార్గెట్ చేస్తాము అన్నట్లు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లో కమర్షియల్ షిప్స్ ను ఎస్కార్ట్ చేస్తాను అన్నట్లు మాట్లాడారు. షిప్స్ ను సేఫ్ గార్డ్ చేస్తాను అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే యుద్ధం 7వ రోజుకు చేరుకుంది. ఈ రోజు రాత్రి ఇరాన్ మళ్ళీ జీసీసీ దేశాలపై ఇంకొక రౌండ్ వేస్తుంది. దాని గురించిన అప్డేట్ రేపు వస్తుంది. ఇరాన్ బలహీన పడుతున్న మాట వాస్తవం. ఇరాన్ లో రెజిమ్ చేంజ్ అయ్యే లోపు గల్ఫ్ లో ఉన్న యుఎస్ఏ మిలిటరీ బేసెస్ ముఖ్యంగా దుబాయ్, దోహా, కువైట్, బెహ్రీన్ దేశాలను ఇరాన్ తగలబెట్టేస్తుంది. ఇరాన్ పెద్దల ప్రకారం ఒకవేళ ఇరాన్ కాలిపోతే సున్నీ దేశాలు కాలిపోవాలి. ఇరాన్ లో రెజిమ్ చేంజ్ అయితే 6 సున్నీ దేశాల్లో కూడా రెజిమ్ చేంజ్ అవ్వాలి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయితే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా ధ్వంసం అవ్వాలి. ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ లేచిపోతే సున్నీ దేశాల ఆయిల్ ఫీల్డ్స్ కూడా లేచిపోవాలి. ఇరాన్ లో రెజిమ్ చేంజ్ చేయడం కష్టమే. మేబీ కూర్చొని చర్చలు చేసుకుని యుద్ధాన్ని ఆపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ క్లస్టర్ బాంబ్స్ ఈజ్ వెరీ డేంజరస్. మేబీ చైనా తన వెపన్స్ ను ఈ యుద్ధంలో ఇరాన్ ద్వారా టెస్ట్ చేస్తుందేమో అనే అనుమానాలు నాకు వస్తున్నాయి. ఈ యుద్ధం అణ్వాయుధాల నుండి స్టార్ట్ అయి కుర్దిష్ ఫైటర్స్ వరకు చేరుకుంది. ఆస్ట్రేలియన్ నేవీ రంగంలో దిగి అమెరికాకు హెల్ప్ చేయడానికి వస్తోంది. యూరోప్ నుండి ఇక్కడ కింద ఆస్ట్రేలియా వరకు సౌత్ ఈస్ట్ వరకు యుద్ధం అనేది పాకింది. పర్ బ్యారల్ ఆయిల్ ధర $90 కు చేరుకుంది. ఇది కనుక $100 కు చేరుకుందా? డొనాల్డ్ ట్రంప్ ను గద్దె నుండి దింపడానికి అమెరికాలో ప్రొటెస్టులు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, టారిఫ్లు వేసి దాదాపు $300 బిలియన్ సంపాదించుకున్నారు. ఒకవేళ ఒక బ్యారల్ $100 కు చేరుకుందా? అమెరికా ప్రతిరోజు 300 లక్షల బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ను వాడుతుంది. 300 lakhs బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ పర్ డే అమెరికా వాడుతుంది. ఒకవేళ బ్యారల్ ధర $20 కు పెరిగినా అమెరికాకు ఎంత నష్టమో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. రష్యా అంత ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఇంకా ఎవరూ ఉండరేమో. ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల రష్యాకు లాభం. ఈ రోజు యుఎస్ఏనే రంగంలో దిగి ఇండియాకు పర్మిషన్ ఇచ్చింది. రష్యా నుండి ఆయిల్ ను కొనుక్కోండి, ఇక మేమేమీ చేయలేము అన్నట్లు చెప్పింది. సో రష్యా ఆల్రెడీ ఇండియాకు 15 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను సప్లై చేసింది. ఎల్ఎన్జీ ను కూడా సప్లై చేస్తుందంట. రష్యా ఫుల్ గా డబ్బులు సంపాదిస్తోంది. సో ఈ విధంగా నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.